కోసం సుశ్రాముకుని వద్దకు వచ్చింది. అవునండి, ఈ విషయం మీతో చెప్పడానికి శారద సిగ్గుపడుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అతడు చంద్రుడు, చంద్రిక ఆమెయనగా, ఆమె రససిద్ధి భావము అతడుగా, ద్వైతమద్వైతమై ముక్తి దాల్చనచట. ఇంత సంతోషమైన మాట చెప్పడానికి సిగ్గెందుకు? ముక్తి దాల్చనచట. అప్పుడు అతని మనస్థితి ఎలా ఉన్నదంటే, గంగ ఉప్పొంగి తలమునుక చంగలిల్చే, భయద ప్రళయాగ్ని నిలువెల్ల ప్రజ్వలిల్చే, శ్వేల కీలాలకము గొంతు చేరి